నేత వర్ర రవీంద్రారెడ్డి కేసుల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. తెలంగాణ నుంచి పులివెందులకు కేసు బదిలీ అయింది. వైఎస్ వివేక కుమార్తె సునీతను చంపుతామని బెదిరింపు, అసభ్య పోస్టులు పెట్టిన వర్రాపై సునీత గతంలో సైబరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వర్ర రవీంద్రారెడ్డి. వైసీపీ నేత వర్ర రవీంద్రారెడ్డి కేసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి పులివెందులకు కేసు బదిలీ అయింది. వైఎస్ వివేక కుమార్తె సునీతను చంపుతామని బెదిరింపు, అసభ్య పోస్టులు పెట్టిన వర్రాపై సునీత గతంలో సైబరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డిపై ఇప్పటికే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసును పులివెందులకు ట్రాన్స్ఫర్ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నమోదైనటువంటి కేసును పులివెందులకు కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా గత ఏడాది ఫిబ్రవరిలో సునీతను, మరోవైపు వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరింపులకు దిగుతూ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు వర్ర రవీందర్ రెడ్డి పెట్టడం జరిగింది. సునీతను చంపుతామంటూ కూడా బెదిరించడంతో పాటు వ్యక్తిగత హననం చేస్తూ అసభ్యంగా పోస్టు పెట్టడంతో ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పుడు పోలీసుల ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును పులివెందులకు కూడా బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం పులివెందుల పోలీసులు కూడా వర్ర రవీందర్ రెడ్డిపై ఒక కొత్త కేసును కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డిని గతంలో చాలా కేసులు అతనిపై నమోదు అవడంతో వివిధ కేసుల్లో అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరిగింది. ప్రస్తుతం వర్ర రవీందర్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడనేటువంటి అంశాన్ని మనం ప్రస్తుతం చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ కేసులో మరోసారి ఒకవేళ బెయిల్ పైన బయటకు వచ్చినా లేకుంటే ఖచ్చితంగా ఈ కేసులో వర్ర రవీందర్ రెడ్డిని కూడా విచారణ జరపాలనేది పులివెందుల పోలీసులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ అయినటువంటి కేసును ఇప్పటికే పులివెందుల పోలీసులు కూడా పరిశీలించిన తర్వాత కొత్తగా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.